స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సరస్వతి నగర్ కార్యాలయంలో ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలను మెరుగైన పాలన అందిస్తున్న విధానాన్ని వివరించారు. ప్రధానంగా రహదారులు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, యువతకు అవకాశాలు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వాతంత్ర సమర యోధుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కొంచెం క్లోజప్లో వీడియో అందరూ ప్లేస్లో వచ్చేటట్టు ముందుకు వచ్చింది ఒక వీడియో, జస్ట్ 30 minutes వీడియో. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जोहार भारतीय अमरवीरुలకు जोहार, जोहार, जोहार भारतीय अमरवीरुలకు. పట్టుకున్నా भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय. ఓకే, థ్యాంక్ యూ. జేమ్స్ కాటన్ వాస్తవుడు 1984లో ఆర్మీలోకి జాయిన్ అయ్యి 2001కి రిటైర్ అయ్యాను. ఈ స్వాతంత్రము కూటమి వచ్చిన తర్వాత మేము చూస్తుంటే తెలుస్తుంది మనకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు దాకా జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు అన్నీ మారుతున్నాయి, కానీ మాకు డిఫెన్స్లో ఒకటే నేర్పించారు, ఐఆమ్ ఇండియన్. మనం ఇండియన్, మనం మన భారతదేశం కోసమే పాకులాడాలి. అటువంటి టైంలో ఇక్కడ రాజకీయాల పరంగా ఏదైనా కానీ మాకు డిఫెన్స్లోనే ఉంటే బ్రహ్మాండంగా. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అధ్యక్షత వహించిన తర్వాత, మీకు పవన్ గారు పార్టీ పరంగా తెలిసేమో, నేను ఆర్ఎస్ఆర్ సర్వోదయలో డిగ్రీ చేసేటప్పుడు 7వ క్లాసు మా పవన్. ఆ టైంలో చూసిన పవన్ని మేము అనుకోలేదు దేశాభివృద్ధికి, హిందూ ధర్మానికి ఇంత పాకులాడతాడని. ఆయన జీవితం, ఆయన ఎటువంటి మనిషి అనేది కాదు మనకు కావాల్సింది. ఆయన దేశం కోసం, మన కోసం, కులమతాలు అన్నవాళ్ళు చెప్పినట్లు ఏది మనసులో లేకుండా హిందుత్వానికి, హిందూ ధర్మానికి అతను పడే పాటును చూసి మనమంతా గౌరవించాలి, గర్వించాలి. దేశపరంగా మనము పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా కాకుండా సూర్యశక్తిగా, అతను ఉద్భవించిన సూర్యకాంతిగా అతన్ని గుర్తించి పార్టీ పరంగా అతన్ని మనం ఎప్పుడు గౌరవిస్తూ, జనసేన అనేది ఒక పార్టీ కాకుండా జనానికే ఇది శక్తి. అందులో నెల్లూరులో మల్లన్న, అన్న, మన సుధామాధవ్, ప్రవీణ్ అన్న, వీళ్ళంతా ఈ పార్టీ కోసం ఎంత పాకలాడుతున్నారో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం. దానికోసంగా నేను ఈరోజు సుధామాధవ్ మాకు అబ్బాయి లాంటివాడు, రెండోది మనకంత మేము అభిమానించే వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు నన్ను పిలిచి, అన్నా నీకు సన్మానం చేయాలంటే మేము స్వతంత్రం మేము తెచ్చినట్లే అనిపించింది. కానీ వాస్తవంగా మేము 84 నుంచి 3 ఆపరేషన్లలో ఉన్నాము. ఇందిరాగాంధీ టైంలో బ్లూ స్టార్ యాక్షను, విజయ్ యాక్షను, శ్రీలంక, శాంతిసేన, వీటన్నిటిలో పాల్గొని ఉన్నాము. 2001కి వచ్చిన తర్వాత మాకే అనిపించింది, ఎందుకు ఆ డిఫెన్స్లోనే ఉంటే బాగుండేదేమో ఈ రాజకీయ పరంగా. కాబట్టి మనం ఒక పార్టీ పరంగా ఆయన్ని అభిమానిస్తూ, మన దేశం కోసం మనం పాకులాడుతూ అందరికీ విన్నవించేది ఏంటంటే, జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం అంతటా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను
అందరూ పండగలా జరుపుకుంటున్నారు. ఎంతో మంది త్యాగాలను ఈరోజు మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారు అందించినటువంటి ఈ స్వేచ్ఛను గౌరవిద్దాం, శాంతిని పెంచుకుందాం. విదేశీ ఆలోచనలతో మన భరతమాతను విశ్వ విజేతగా నిలుపుకుందాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈరోజు మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ముందుగా 2 తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ ఆనందంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారంటే ఆ రోజు ఎంతో మంది నాయకుల త్యాగఫలం. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి అహింస అనే ఒక ఆయుధాన్ని చేతపట్టుకొని భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి ఎంతో మంది మహనీయుల త్యాగఫలం ఈరోజు మనం అందరం హ్యాపీగా ఉన్నాం. అదే తరుణంలో అదే బాటలో ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డిప్యూటీ సీఎం కోనెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పంతాలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి అయితేనేమి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలని ఎంతో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిదాయకం. వాళ్ళ ఆశయ సాధన కోసం మనం పనిచేయాలి. ఎంతో అమరవీరులు ఎంతో మంది వాళ్ళ ఆశయ సాధన ప్రతి పౌరుడు వాళ్ళ అడుగుదాడల్లో నడవాలి. ముఖ్యంగా కూడా స్వాతంత్రం అంటే పేదలకు దేశంతో ప్రభుత్వం తరపున వచ్చే ఫలాలు అందరికీ అందిన రోజే స్వాతంత్రం వచ్చిన రోజు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందుతున్నాయి. దేశం కోసం రాష్ట్రం కోసం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందేటట్లు చేస్తున్నారు. రాష్ట్రం సుభిష్టంగా ఉండాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని నయనందకరంగా తీర్చిదిద్దగల సత్తా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ముఖ్యంగా కూడా జనవాణి కార్యక్రమాన్ని జిల్లా జనసేన ఆఫీసులో నిర్వహిస్తున్నాం. ఆయన సూచనల మేరకు బుధవారం శనివారం జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా పయనిస్తున్నారు. ఈరోజు జన సైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా జిల్లా ఆఫీసులో అందరూ వచ్చి జరుపుకోవడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసమే ప్రతి ఒక్కరూ మేము జనసేన పార్టీ కృషి చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జన సైనికులకు వీర మహిళలకు జిల్లా ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా జనసేన ఆధ్వర్యంలో
ఇక్కడ జెండా వందనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వాతంత్రం ఈ దేశానికి ఇచ్చేందుకు ఆంగ్లేయుల బంధ విముక్తి చేసినటువంటి మహనీయులు, వారితో పాటు సైనికులు, మన భారత ఆర్మీ ప్రధాన పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో యువత దేశభక్తిని, హైందత్వాన్ని, సమానత్వాన్ని, సనాతనాన్ని మరిచిపోయిన ఈ రోజుల్లో మన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు వనితల పవన్ కళ్యాణ్ గారు యువతని ఈరోజు ఎంతో స్ఫూర్తితో మన దేశం కోసం మనం అనుకుని కులమత రహితంగా ప్రయాణం చేయాలా, హైందత్వాన్ని కాపాడుకుంటూ పరమత సహనం పాటించాలా, తర్వాత దేశ గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ యువతని మరి ఇది పండుగలాగా జరుపుకోవాలా, ఎంతో వేడుకగా జరుపుకోవాలా అని మరిచిపోయిన యువతకి గుర్తు చేస్తున్నటువంటి ఉత్తమ వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడున్నారు. ఆయన భారతదేశాన్ని మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి శాఖలో, తన శాఖలే కాదు, ప్రశ్నించే గొంతు, ప్రశ్నించే పరిస్థితి మనకే ఎదుటి వాడిని ప్రశ్నించగలం అనేటువంటి స్ఫూర్తిని నింపినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు. ఇకపోతే ఈరోజు మా సహచరులు యోని మల్లికార్జున, కృష్ణారెడ్డి, సుధా, అందరూ పేరున అందరికీ, చంద్రశేఖర్ కానీ, జమీర్ కానీ అందరం ఈరోజు వీళ్ళు నిర్వహించబోయే ఒక కార్యక్రమం ఉంది. మాజీ సైనికుల్ని ఈరోజు గౌరవించడం. దానికి ముందుగా మా వాళ్ళకి, మా సన్నిహితులకి, మన పార్టీ నాయకులకి, వేరే మహిళలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు పార్టీ కార్యక్రమాలని మనం ప్రశ్నించే పరిస్థితిలోనే బతకదాం, ప్రశ్నిస్తూ బతుకుదాం, ఎవ్వరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ జై హింద్.